ఉగ్రవాదానికి వారిని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు భోపాల్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం చేపట్టిన ఈ ఆపరేషన్ భారత చరిత్రలోనే అతిపెద్ద విజయమని ప్రధాని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ నిర్వహించిన మహిళా స్వశక్తీకరణ్ మహాసమ్మేళనంలో పాల్గొన్న మోదీ పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మరిన్ని వివరాలు చూద్దాం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో పర్యటించిన ప్రధాని మోదీ ఇందోర్ మెట్రో, దాటియా, సత్నా విమానాశ్రయాల సూపర్ ప్రయారిటీ కారిడార్లను వర్చువల్ గా ప్రారంభించారు. వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 483 కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త అటల్ గ్రామ సేవా సదన్లకు ఇవ్వాల్సిన మొదటి విడత మొత్తాన్ని మోదీ బదిలీ చేశారు. 18వ శతాబ్దానికి చెందిన మాల్వాలోని హోల్కర్ రాజవంశానికి చెందిన రాణి అహల్యాబాయి అసాధారణ పాలన, సామాజిక సంక్షేమంపై నిబద్ధతను కొనియాడారు. రాణి అహల్యాబాయికి అంకితం చేసిన పోస్టల్ స్టాంప్ 300 రూపాయల స్మారక నాణాన్ని ప్రధాని విడుదల చేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో ప్రసంగించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పరాక్రమానికి చిహ్నంగా నిలిచినట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తుపాకీ గుళ్లకు ఫిరంగి గుళ్లతో బదులు ఇస్తామని పాకిస్తాన్ను హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ దేశ చరిత్రలోనే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన అతిపెద్ద విజయవంతమైన ఆపరేషన్ అని అన్నారు. ఆపరేషన్ సింధూర్ हमारी नारी शक्ति के सामर्थ्य का भी प्रतीक बना है. हम सभी जानते हैं कि बीएसएफ का इस ऑपरेशन में कितना बड़ा रोल रहा है. जम्मू से लेकर पंजाब, राजस्थान और गुजरात की सीमा तक बड़ी संख्या में बीएसएफ की हमारी बेटियां मोर्चे पर रही थी. कमांड एंड कंट्रोल सेंटर से लेकर दुश्मनों की पोस्टों को ध्वस्त करने तक बीएसएफ की वीर बेटियों ने अद्भुत शौर्य दिखाया है. आज दुनिया राष्ट्र रक्षा में भारत की बेटियों का सामर्थ्य देख रही है. 18వ శతాబ్దానికి చెందిన మాల్వాలోని హోల్కర్ రాజవంశానికి చెందిన రాణి అహల్యాబాయి అసాధారణ పాలన, సామాజిక సంక్షేమంపై నిబద్ధతను కొనియాడారు. సైన్యం మొదటిసారి మహిళల కోసం రక్షణ ద్వారాలు తెరిచిందని తెలిపారు. నారీ శక్తి దేశ భద్రతకు కవచంగా మారిందని ప్రశంసించారు. దేశ చరిత్రలో మహిళల సామర్థ్యాన్ని ఇప్పుడు ప్రపంచమంతా చూస్తోందన్నారు. ఇందుకోసం గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. लोक माता देवी अहल्याबाई होलकर, ये नाम सुनते ही मन में श्रद्धा का भाव उमड़ पड़ता है. उनके महान व्यक्तित्व के बारे में बोलने के लिए शब्द कम पड़ जाते हैं. देवी अहल्याबाई प्रतीक है कि जब इच्छा शक्ति होती है, दृढ़ प्रतिज्ञा होती है, तो परिस्थितियां कितने ही विपरीत क्यों न हो, परिणाम लाकर दिखाया जा सकता है. ఉగ్రవాదులే కాదు, వారిని పోషించేవారు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ ప్రపంచానికి చాటి చెప్పిందని ప్రధాని పేర్కొన్నారు. ఆ సమయంలో భారత కుమార్తెల బలాన్ని ప్రపంచం మొత్తం చూసిందన్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్లోని సరిహద్దు రాష్ట్రాలపై పాక్ దాడులు చేసినప్పుడు అసిస్టెంట్ కమాండెంట్ నేహా భండారీ నేతృత్వంలోని మహిళా బీఎస్ఎఫ్ బృందం 3 రోజుల పాటు అక్నూర్లోని తమ ఫార్వర్డ్ పోస్టులపై పోరాడారని కీర్తించారు. ఉగ్రవాదులు భారత నారీశక్తికి విసిరిన సవాలే వారిని పోషిస్తున్న వారి పాలిట శాపంగా మారిందన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.